పుష్ప 2 సందర్భంగా ఇకపై తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వనని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏరి కోరి నియమించిన దిల్ రాజు కోసం పట్టు సడలించారు. సినిమా బడ్జెట్తో పాటు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత రేవంత్ సర్కార్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమాకు అయిన బడ్జెట్ కారణంగా ఈ సినిమాకు తెలంగాణలో ఉదయం బెనిఫిట్ షోతో పాటు అదనపు ఆటలతో కలిపి 5 షోలకు పర్మిషన్ ఇచ్చింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. మొదటి రోజు మల్టీప్లెక్స్ లో ₹150 ప్లస్ జీఎస్టీ, సింగిల్ స్క్రీన్స్ లో ₹100 ప్లస్ జీఎస్టీ పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అటు సినిమా రెండో రోజు 11 జనవరి నుంచి 19వ తేదీ వరకు మల్టీప్లెక్స్లలో ₹100, సింగిల్ స్క్రీన్స్ లో ₹50 అదనపు ఛార్జీల పెంపుకు అనుమతులు ఇచ్చింది. ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో మొదటి రోజు ₹480, సింగిల్ స్క్రీన్స్ లో ₹250 నుంచి ₹275 మధ్య టికెట్ రేటు ఉండనుంది. ఆ తర్వాత ₹430 మల్టీప్లెక్స్లలో, సింగిల్ స్క్రీన్స్ లో $225 నుంచి $245 వరకు ఉండే అవకాశాలున్నాయి. రూరల్ ఏరియాలతో పాటు సి సెంటర్స్ లో సినిమా థియేటర్ను బట్టి ఈ రేట్లు మారే అవకాశాలున్నాయి. గేమ్ చేంజర్ విషయానికొస్తే ఈ సినిమాలో రామ్ చరణ్ తొలిసారి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో 4 వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, రైతు, రాజకీయ ఉద్యమకారుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇక శంకర్ ఇప్పటివరకు తమిళం, హిందీ సినిమాలను మాత్రమే డైరెక్ట్ చేశారు. తొలిసారి రామ్ చరణ్ తో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నాడు. అటు రామ్ చరణ్, దక్షిణాది పాన్ ఇండియా డైరెక్టర్స్ అయిన రాజమౌళి, శంకర్ ఇద్దరి డైరెక్షన్ లో నటించిన హీరోగా రికార్డు క్రియేట్ చేశారు. మరోవైపు ఎన్టీఆర్, చిరంజీవులతో చేసిన RRR, ఆచార్య సినిమాల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ ఆశలే ఉన్నాయి.